సిటీలో ఈగల్ టీం మాదక ద్రవ్యాల ఆపరేషన్ చేపట్టింది. 4,20,00,000 విలువ చేసే 847 కిలోల గంజాయిని సీజ్ చేశారు. 26 బ్యాగుల్లో 411 ప్యాకెట్ల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. బొలెరో వాహనం, సెల్ ఫోన్లకు కూడా సీజ్ చేశారు. ఆర్ఎన్సీసీ, ఖమ్మం, ఈగల్, సైబరాబాద్ నార్కోటిక్ పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టిందని నార్కోటిక్ ఎస్పీ రూపేష్ చెప్పారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్కు గంజాయిని తరలిస్తున్నారని తమకు సమాచారం వచ్చిందని, దీంతో తొండువల్లి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టామని అన్నారు. ట్రక్ను తనిఖీ చేస్తే 847 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. కిల్లా ధన, రాజేందర్ బాజింగ్ అనే ఇద్దరిని కూడా అరెస్టు చేశామని తెలిపారు. $847 కిలోల గంజాయి కొనడానికి యూపీకి చెందిన షఫీ అనే వ్యక్తి ఒరిస్సాకు చెందిన రమేష్ సుక్రీకి ఆర్డర్ ఇచ్చాడని చెప్పారు నార్కోటిక్ ఎస్పీ రూపేష్. గంజాయి ఆర్డర్ ఇవ్వడానికి షఫీ 10 రోజుల క్రితం రాజమండ్రి వచ్చాడని, రమేష్ సుక్రీ గంజాయి సేకరించి కిల్లాదన, రాజేందర్ బాజింగ్తో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయించారని తెలిపారు. నిందితుడు కిల్లాదనపై 2019లో ఏపీలో గంజాయి కేసు ఉందన్నారు. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో 4 నెలలు జైలు శిక్ష అనుభవించాడని తెలిపారు. ఎస్పెషల్లీ ఒరిస్సా నుండి మనకి పెద్ద మొత్తంలో గాంజాయి తెలంగాణే కాకుండా ఉత్తర భారతదేశానికి కూడా చాలా వరకు సప్లై అవుతూ ఉంది. సో దానిలో తెలంగాణ ట్రాన్సిట్ రూట్గా చాలా రోజుల నుండి వాడుతున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీద చాలా రోజుల నుండి ఆర్ఎన్సీసీ, ఖమ్మం అండ్ సిఎన్పిఎస్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగా 2 days బ్యాక్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా పెద్ద మొత్తంలో గాంజా రవాణా జరుగుతుందని. సో దాని మీద వర్కౌట్ చేసి నిన్న శంషాబాద్ ఏరియాలో ఒక మ్యాక్సీ ట్రక్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో దానిలో చాలా పెద్ద మొత్తంలో దాదాపు 837 కిలోల గాంజా అనేది దొరికింది. సో దీనిలో కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర వెపన్స్ అంటే ఒక పెద్ద తల్వార్ కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ ఎవరైనా పోలీసులు పట్టుకుంటే బెదిరియడానికి, లేదంటే ఇంకెవరైనా వచ్చినా కూడా యూజ్ చేయడానికి. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి క్రైమ్ నెంబర్ 7/25 సిఎన్పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, కిలా దానా అండ్ రాజేందర్ బజింగ్. సో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. 847 కేసెస్ ఉండడానికి షఫీ అని ఉత్తరప్రదేశ్లో ఒక రిసీవర్ ఉన్నాడు, ఈజ్ ద మెయిన్ కింగ్ పిన్ యూపీలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. రమేష్ సుక్రీ అండ్ జగదీష్ కుల్దీప్ వీళ్ళిద్దరూ ఒరిస్సాలో ఈ ప్రొక్యూర్ చేస్తారు. సో వీళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒక 10 days బ్యాక్ రాజమండ్రికి వచ్చి రాజమండ్రి నుండి వీళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే వీళ్ళిద్దరు రమేష్ సుక్రీ అండ్ జగదీష్ కుల్దీప్ వీళ్ళిద్దరు కూడా మిగతా ఇద్దరిని ఇప్పుడు కిలా ధన అండ్ రాజేందర్ బాజీని పెట్టి ఒక 847 కేసెస్ పూల్ చేయడం జరిగింది వేరే వేరే ప్లేసెస్ నుండి. సో వాటి నుండి ఎస్కార్ట్ చేసుకుంటూ రాజమండ్రి నుండి సూర్యాపేట్ అండ్ మనకు ఈ బెంగళూరు హైవే దగ్గర ఈ షఫీ వచ్చి రిసీవ్ చేసుకుంటారన్న ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ అతను రిసీవ్ చేసుకునే ముందే మేము ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. బట్ ఈగల్, యాజ్ వి నో, ద మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. సో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణని ఒక ట్రాన్సిట్ హబ్గా కూడా మేము అనుమతించబోము. కన్జంప్షన్ అనేది దాని మీద కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కేసెస్ చేస్తున్నాము. సో సప్లయర్స్ మీద కూడా కేసులు చేస్తున్నాము అండ్ పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ సీజర్ అనేది అవుతుంది. సో ఈ సందర్భంగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు ఫ్రీలీ షేర్ ఇన్ఫర్మేషన్ టు 1908. అది ఇండివిజువల్ కన్జ్యూమర్స్ కానివ్వండి, ఇండివిజువల్ పెడ్లర్స్ కానివ్వండి, పెద్ద సప్లయర్స్ కానివ్వండి, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వివరాలు గోప్యంగా ఉంటాయి. ఐ రిక్వెస్ట్ ప్రెస్ ఆల్సో, ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా టు గివ్ మోర్ పబ్లిసిటీ టు 1908. ఎందుకంటే మనందరం కలిస్తేనే డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడానికి చాలా తొందరగా చేయడానికి ఉంటుంది. లేదంటే పోలీసులు ఒక్కరే చేయాలి అని అంటే ఇట్ టేక్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు యూజ్ 1908 అండ్ ప్లీజ్ రిపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ drug consumption, peddling or supplying.